నేషనల్ హైవేలు, నేషనల్ ఎక్స్ప్రెస్ హైవేలపై నిత్యం ప్రయాణం చేసే వాహనదారులకు ఇది శుభవార్త. వాణిజ్యేతర వాహనదారులపై టోల్ ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్లో వార్షిక పాస్ను అందుబాటులోకి తెచ్చింది. 3,000 రూపాయలతో ఫాస్టాగ్ టోల్ పాస్ తీసుకుంటే ఏడాదికి 200 ట్రిప్పులు హైవేలపై ప్రయాణం చేయొచ్చు. రెగ్యులర్ ఫాస్టాగ్తో పోలిస్తే ఇది మంచి ఆఫర్. అయితే ఇది అందరికీ వర్తించదు. కార్లు, జీప్లు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే. వాహనదారులకు, ముఖ్యంగా ఫాస్టాగ్ వాడుతున్న వాహనదారులకు శుభవార్త చెప్పింది కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ. 15 ఆగస్టు కానుకగా ఈ ఆఫర్ ప్రకటించింది. నాన్ కమర్షియల్ వాహనాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. పదే రీఛార్జ్ చేసుకోవటం, పైగా కాస్త ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావడం వంటి ఇబ్బందుల నుంచి వాహనదారులకు వెసులుబాటు కల్పిస్తుంది వార్షిక ఫాస్టాగ్ ప్లాన్. ఏడాదికి ఒకసారి చేసుకునే ఈ రీఛార్జ్తో వాణిజ్యేతర వాహన యజమానులు ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల్లో ఏది ముందు వస్తే అంతవరకు జాతీయ రహదారులపై ప్రయాణాలు చేయొచ్చు. ఒకసారి దీన్ని యాక్టివేట్ చేసిన రోజు నుండి తరచుగా రీఛార్జ్ చేసుకునే ఇబ్బంది లేకుండా హైవేల మీదుగా సజావుగా ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తుంది ఈ ఆఫర్. దీనికోసం ప్రత్యేకంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాజ్మార్గ్ యాత్ర పేరుతో మొబైల్ యాప్ను సైతం అందుబాటులోకి తెచ్చింది. దీనిని డౌన్లోడ్ చేసుకుని సులువుగా రీఛార్జ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా టెక్నికల్ సమస్యలు వస్తే పరిష్కరించడానికి 1033 టోల్ ఫ్రీ నంబర్ను సైతం ఏర్పాటు చేశారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ కొంతమందికి టెక్నికల్ సమస్యలు వస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రీఛార్జ్ చేసుకున్న తర్వాత అమౌంట్ కట్ అవుతుంది, కానీ కార్డు యాక్టివేట్ కావడం లేదంటున్నారు కొంతమంది. ఇలా పలు సమస్యలు ఉన్నాయని వాటిని త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు. ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్నవాళ్లు కొత్త ఫాస్టాగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పాత ఫాస్టాగ్లోనే యాన్యువల్ టోల్ పాస్ను యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే వార్షిక పాస్ తీసుకోవటం తప్పనిసరి కాదు. తక్కువ ట్రిప్పులు తిరిగేవారు, ఒకేసారి 3,000 రూపాయలు చెల్లించడానికి ఇష్టం లేని వాళ్లు సాధారణ ఫాస్టాగ్తోనే కొనసాగవచ్చు.